నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. పట్టణంలో 11 కేసులు నమోదు. బొల్లాపల్లి మండలంలో ఒకరు మృతి. నూతన జిల్లా ఏర్పాటులో బలంగా వినిపిస్తున్న వినుకొండ ప్రాంతం గుర్రం జాషువా జిల్లాగా ప్రకటించాలని మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాల ప్రజలు. కరోనా విపత్తులో బ్యాంకుల వద్ద కొరవడిన నియమాలు, నిర్లక్ష్యంతో భారీ మూల్యం తప్పదంటున్న స్థానికులు. వినుకొండ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ నందు వినుకొండ పట్టణంలో 11 కేసులు నమోదయ్యాయి. అందులో సురేష్ మాల్ రోడ్, శ్రీనివాస్ నగర్, రెడ్డి నగర్, పాత మార్కెట్, రైలుపేటల్లో ఒక్కొక్క కేసు చొప్పున 5 కేసులు నమోదు కాగా ఏబిఎం కాంపౌండ్ నందు 4, 10వ వార్డులో 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా బొల్లాపల్లి మండలంలో 2 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. వినుకొండ పట్టణంలో చెత్త కాగితాలు ఏరుకునే వారికి శానిటైజర్ సామాగ్రిని పంపిణీ చేశారు. స్థానిక జాషువా కళా ప్రాంగణంలో మెక్మా వారి సహకారంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానీ భాషల చేతుల మీదుగా సుమారు 50 మందికి ఫేస్ మాస్కులు, డెటాల్ సబ్బులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెక్మా టీఎంసీ మహమ్మద్ ఖాజా, మెక్మా సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో గర్భిణికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల గర్భిణి ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి వినుకొండ నుండి బంధువులు రావడంతో వారి ద్వారా కరోనా సోకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను వివరాలను ఆరా తీస్తున్నారు. మండలంలో ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా తాజాగా ఈ కేసుతో 4గా మారాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు చర్యలు చేపట్టారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామానికి చెందిన ఓ పార్టీ సీనియర్ నాయకులు కరోనా పాజిటివ్ సోకి మృతి చెందారు. మండల తహసీల్దార్ గౌస్ బుడే సాహెబ్ తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను నర్సరాపేట వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లగా కరోనా పాజిటివ్గా నిర్ధారించడంతో అక్కడ వైద్యశాలలో చికిత్స అందించేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వారి సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆ కుటుంబంలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వారి యొక్క ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న 24 మందిని క్వారంటైన్కు, కరోనా సోకిన వ్యక్తికి ఐసోలేషన్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. నూజెండ్ల మండల సమైక్యానందు డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బందితో ఎంపీఎం సత్యానందం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు వైఎస్ఆర్ ఆసరా పథకానికి అర్హత సాధించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాల ఏర్పాటు కమిటీను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో వినుకొండ ప్రాంతాన్ని జిల్లాగా చేసి జాషువా జిల్లాగా ప్రకటించాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన వినుకొండ ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా పేరును వినుకొండ ప్రాంతానికి పెట్టి జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పలువురు అంటున్నారు. జిల్లా ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తుండడంతో గుర్రం జాషువా జిల్లా ఏర్పాటు కావాలని ఆశిద్దాం. వినుకొండ నియోజకవర్గంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తున్నప్పటికీ కొన్ని సంస్థల నిర్లక్ష్యం తీరు భారీ మూలానికి దారి తీసే ప్రమాదం నెలకొని ఉందని పలువురు అంటున్నారు. వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్లో గల ఓ బ్యాంక్ వద్ద కనీస నియమాలు కూడా పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో పెదవిని విరుస్తున్నారు. ప్రకాశం జిల్లా బలికురువ మండలంలోని వల్లపల్లి గ్రామ సచివాలయం వద్ద ఉపాధి కూలీల నిరసన కార్యక్రమం చేపట్టారు. 200 రోజుల పని దినాలు, రోజు వేతనం 300 అందించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక శాఖ ఆధ్వర్యంలో తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సచివాలయం నందు వినతి పత్రం అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.